గంజాయి డ్రగ్స్ రహిత జిల్లా కోసం అందరం కృషి చేద్దాం. డీఎస్పీ కె శివరామరెడ్డి. గంజాయి మరియు డ్రగ్స్ రహిత జిల్లా కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని డీఎస్పీ కె శివరామరెడ్డి పిలుపునిచ్చారు. నేడు విపంచి ఫౌండేషన్ తెలంగాణ, నల్గొండ జిల్లా పోలీస్ శాఖ సంయుక్తంగా గంజాయి మరియు డ్రగ్స్ అక్రమ వినియోగం మరియు అక్రమ రవాణాపై నకరికల్కు చెందిన చెరుగొట్టు వద్ద గల సాంఘిక సంక్షేమ పాఠశాల మరియు కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ డీఎస్పీ కె శివరామరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా గంజాయి డ్రగ్స్ రహిత నల్గొండ జిల్లా కోసం అందరూ కృషి చేయాలని, గంజాయి డ్రగ్స్ అమ్మే లేదా వినియోగించే వారి సమాచారం పోలీస్ శాఖకు అందించాలని సూచించారు. మిషన్ పరివర్తన గురించి తెలియజేశారు. విద్యార్థుల చేత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించిన అనంతరం విపంచి ఫౌండేషన్ వారు రూపొందించిన డ్రగ్స్ రహిత తెలంగాణకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. విపంచి ఫౌండేషన్ చైర్మన్ యనమల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉమ్మడి నల్గొండ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గాది వినోద్ రెడ్డి, ప్రముఖ వైద్యులు తోట నరసింహాచారి, అనంతుడు ఫౌండేషన్ చైర్మన్ మోత్కూరు శ్రీనివాస్, నాకట్పల్లి ఎస్ఐ డి క్రాంతికుమార్, విపంచి ఫౌండేషన్ కోఆర్డినేటర్ బూరుగు గోపీకృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్ మధుకర్, అధ్యాపకులు తుల నగేష్ మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు.